చెర్రీకి అయితే ఏమో షోరూమ్ పెట్టాలని అయితే ఆశ. తన ఫ్రెండ్ అయితే వాడికైతే ఒకటైతే ఇస్తాడు లొకేషన్. అయితే ఇప్పుడైతే మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. చెర్రీ గారుడైతే ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాడు. అంటే మన బండి పేరే చెర్రీ, ఆ పేరు కూడా చెర్రీనే కాబట్టి దీని పేరు కూడా చెర్రీ అనే పెట్టా. నా ఫ్రెండ్ పేరు అనీష్. వాడైతే ఇక్కడైతే లొకేషన్ ఇచ్చాడు, అద్దెకి ఇస్తున్నారంట. ఇక్కడ చూద్దాము ఎలాగుందో. ఇక్కడ మొన్నే నేనైతే పోయినసారి ఇక్కడే కదా పనిచేసేది. అప్పటికి ఇంకా ఈ బిల్డింగ్ కట్టలా. ఇదిగోండి, నేను ఆ వెనకాలే పనిచేసేవాడిని. అప్పటికి ఇంకా బిల్డింగ్ కట్టలేదు, ఇప్పుడు కట్టారేమో. సరే మనమైతే ఫస్ట్ దిగుదాము. ఎవరో ఓనరు వెళ్ళైతే త్వరగా మాట్లాడదాం. మాట్లాడినాక ఎవరో అప్పుడు మనమైతే ఇక్కడ ఫస్ట్ అయితే మాట్లాడదాం. ఎవరో ఓనరు ఎవరండి? ఒరే ఓనరుగా ఎవడరా ఇక్కడ? ఎవడు లేడా? ఇదేమైనా దెయ్యం కొంప ఏంది? ఉంటాడులే అంత కొత్త షోరూమ్ కట్టి. ఓనర్ గారు ఎవరైనా ఉన్నారా? అందులోకి మనమైతే షాప్ అయితే వెళ్ళి చూద్దాం. ఎవరైనా ఏమైనా వచ్చిన వాళ్ళేమో షాప్ చూద్దాం. బైకులు కార్లు పెట్టుకోవడానికి నాకైతే మామూలుగా ఇష్టం ఉండవు బైకులు కార్లు. మనమైతే మామూలు ప్లేస్ లేదు. ఆఫీస్ రూమ్ కూడా మనకు కావాలి. ఇక్కడైతే ఒక 3 కార్లు సెట్ అయిపోతాయి. ఇదైతే మన ఆఫీస్ రూమ్ లాగా కూడా సెట్ అయ్యిద్ది. అంటే ఎవరైనా వచ్చినా ఇక్కడే మాట్లాడుకొని కార్లు తీసుకోవడానికి. ఈ పైన ఒక 3 కార్లు, మళ్ళీ కిందేమో అమ్మ మూతిపళ్ళు రాలే, అందుకే ఇలాంటి హై జంపులు చేయకూడదురా నాయన. ఇక్కడ మళ్ళీ కింద ఒక ఈ అంతా చూసుకుంటే 20 కార్లు, బయట ఒక 30 కార్లు సరిపోతాయి. ఓనర్ ఎప్పుడు వస్తాడో ఇక్కడ. సరే మనమైతే ఇక్కడ వెయిట్ చేద్దాం, అంతా చూద్దాం వెనకాల. ఓనర్ ఎప్పుడు వస్తారు? అమ్మ, ఇక్కడ రిపేర్ ఏమైనా వచ్చినా ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ రిపేర్ చేసుకోవచ్చు. సరే మన చెర్రీగాడైతే మాట్లాడేసాడు అందరితో, అన్నతో. ఈ షాప్ ఇంకా మందే, అమౌంట్ కూడా ఇంకా చేసేసా అన్న. ఓకే, ఇంక చేసేసా. సరే తమ్ముడు, నువ్వు చేసేసావుగా, ఇంకంతే. సరేలే, ఇంకా ఈ షాప్ అంతా నీదే. ఇంకా నేను వెళ్ళిపోతా. నన్ను బయటికి గింటే ఇంకా అంతేం అక్కర్లేదులే అన్న, వెళ్ళిపో నువ్వు బయటికి. ఇంకా సరే తమ్ముడు, ఇంకా ఎన్నాళ్ళ నుంచి అమ్ముదామనుకుంటున్నాను. ఒక దొరికాడు, అమ్మ షోరూమ్ అయితే కొన్నాం. ఇంకా దీనికి డబ్బులు పెట్టి కార్లు కొనాలి, బైకులు కొనాలి, ఇంకెన్ని ఉన్నాయో. సరే మనమైతే ఇక్కడైతే షాప్ కొనడమే కాదు, అంతా చెయ్యాలి ఇంకా చాలా. సరే ఇంకా రేపైతే ఓపెన్ చేద్దాం. అందులో కార్లు ఎక్కడ నుంచా ఎంత. మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇంటికైతే వెళ్ళిపోవాలి. అక్కడే కదా ఉంది కారు. కలర్ కూడా చేంజ్ చేద్దాం. అంటే నా దగ్గర కొత్త కారు ఏమీ లేదు. రేపు వచ్చేటప్పుడు ఏమైనా కొత్త కారు లాగా బిల్డప్ ఇద్దామంటే దీనికి బ్లాక్ కలర్ రాద్దాం. అంటే మరి బైకులు అయ్యంతా కొనాలి కాబట్టి ముందైతే మన ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో చూసుకోవాలి కదా సార్. నా బండి కట్టడం వస్తారు అంటే మనమే తప్పు రూట్లో వచ్చాం, మళ్ళీ వాళ్ళు తిట్టాలి మనం, ఇలా టూర్కోరు అసలుకి. సరే ఇంకైతే మనం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోదాం. నేను లైన్లు పాటించిన వాళ్ళకి చెప్పుకోవాలి, కానీ పాటిన వాళ్ళకి ఎందుకు పిచ్చి లైన్లు. వచ్చేసా ఈడింటికైతే. అమ్మ వచ్చా. ఇక్కడైతే కార్ పార్కింగ్ చేద్దాం. ఈ కార్లంతా ఒక దాంట్లో పెట్టుకుంటాడు. నాకెప్పుడు వచ్చిద్దే కానీ మనమైతే వెళ్ళైతే ఫస్ట్ అడుగుతా. రేపైతే ఏం చెప్తాడో ఇప్పించిన కొడుకు. ఏడు తీయండి. రే అర్మాషిగా ఏడున్నావురా? రే అర్మాషిగా, రే కార్లు ఎక్కడ ఉంటాయి చెప్పురా? రే కార్లు అయితే హైటెక్ సిటీలో ఉంటాయి, వెళ్ళి కొనుక్కో. ఏం అడగ మాకు ఇంకా. నన్ను నిన్నటి నుంచి దోపుతున్నావు పొద్దా. సరేలేరా, హైటెక్ సిటీనా? మర్చిపోయి హైటెక్ సిటీలో ఫోన్ చేస్తా. అక్కడ లోడ్ అయిపోతే హైటెక్ సిటీలో, లేకపోతే విలేజ్కి వెళ్ళు. సరేలేరా, నేనైతే ఫస్ట్ అయితే
ఇంటి దగ్గరికి వెళ్తా. సరే ఫ్రెండ్స్, మనమైతే ఇంటికి వెళ్ళిపోయి వద్దు బాబాయ్ దగ్గర కలర్ చేయించుకొని ఇంటికి వెళ్తా. లేకపోతే మళ్ళీ నాకు ఇంకా లేదు. ఒక బాబాయ్ ఉంటాడు, ఇట్టా వచ్చి దానికి కొమ్ములు వేసుకొని ఉంటాడు ఆవులాగా. ఆ బాబాయ్ అయ్యా అయ్యా లెగిసింది, అబ్బా అయ్యా. హెవీ డైవర్స్ గాయ్స్, మనం హెవీ డైవర్లు. సరే మనమైతే ఇక్కడైతే బాబాయ్ షాప్ దగ్గర అయితే కారు పెట్టేద్దాం. కారు పెట్టేసినాక బాబాయ్ ఏం చేస్తాడో మీకే తెలిసిద్ది. బాబాయ్ అయితే సూపర్గా చేస్తాడు ఇక్కడ. నేను ఎప్పుడు ఈయన దగ్గర చేయించుకుంటా. బాబాయ్ 5 నిమిషాల్లో చేసి పెట్టు, వస్తున్నా ఇప్పుడే. సరేరా. సరే గాయస్, మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఇంకా వాడితో అయితే మాట్లాడేసా, అంతా అయిపోయింది. ఇంకైతే ఇంటికైతే వచ్చేసా. కలర్ మారింది అనుకుంటున్నారు కదా, అంటే ఇందాక మార్చా, కొంచెం డుక్కు కావాలంటే మార్చా అంతే. అంటే మీకు అక్కడ బాబాయ్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళా కదా, బాబాయ్ ఇట్ట మార్చేసాడు. మామూలుగా లేదు కదా బాబాయ్కి, ఇప్పుడు 70 years, మామూలుగా లేడు. అమ్మ ఇంటికి వచ్చేసా. ఇంటికి అమ్మ నడ్డు ఇరిగింది. రేపైతే వెళ్దాము ఎయిర్పోర్ట్. ఇంటి ముందేగా కార్ వేసుకొని ఎందుకు బైక్ వేసుకొని వెళ్దాం మా ఫ్రెండ్ గడిది. ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి పడుకోవాలి. ఇప్పుడైతే బాగా నిద్ర వస్తుంది. పొద్దున్నంతా తిరిగా, మధ్యాహ్నం అయిపోయింది. అసలు బెడ్ మీద పడుకుంటే అంతా క్లియర్ అయిపోయిద్ది. గాయస్, మనమైతే ఈ కార్ అయితే మా ఫ్రెండ్ది, బ్లూ కలర్ది. అంటే బయట ఏమో ఇందాక వరకు తిరిగా. అంటే ఇప్పుడే లెగిసా, పొద్దున్న 8 లెగిసి కొంచెం బయటకైతే వెళ్ళా. కానీ ఏనా కొడుకురా ఫోన్ చేస్తుంది, ఆగండి. రేయ్ అడిగావు కదా, ఐసెక్ సిటీలో అయితే లేదు, అంతా అమ్మేశారు. విలేజ్ సిటీకి వెళ్ళు, అక్కడ ఉందేమో చూసుకో. ఇట్టా వెళ్ళొస్తారా? ఇట్టా వెళ్ళొస్తా. సరే ఇక్కడైతే వెళ్ళిపోదాం. నాకైతే కార్స్ ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు ఆ కార్లు బైకుల కోసం వెళ్తున్నా, లేకపోతే వెళ్ళేవాడిని కాదు. మనం నేనే కారు కొన్నా కూడా మీరు కొత్తదిరా ఇది, నేనే కారు తెచ్చినా కూడా మీరు అదే రా వాడేది. చీప్ కాలు అంటే ఇంకా అంతేరా. కంట్రోల్ అన్నట్ల ఈ కాలు అసలుకి. ఒరే ఇందురా నువ్వు అడ్డం వస్తావు. ఇంకైతే మనమైతే వెళ్ళిపోదాం. చెలో కొంచెం సేపు అయితే అటువైపు వెళ్తే ఇంకా ఐసెక్ సిటీ నుంచి విలేజ్ సిటీలోకి అయితే వెళ్ళిపోతాం. విలేజ్ సిటీలో ఏడుంటాయో తెలియదు నాకు. వచ్చేసా ఇక్కడికి. ఏంది విలేజ్ సిటీలో మామూలుగా లేవుగా. కేటీఎం వామ్మో, నేను తెచ్చిన కారే ఉంది ఇక్కడ. మళ్ళీ ఇది వామ్మో, ఇక్కడ ఇదే బాగా వాడతారేమో ఇక్కడ ఉన్నది. వామ్మో నింజా ఎస్టీయు, ఇదేందో తెలియదు మనకి. వామ్మో ఇదొకటి. అక్కడేదో ఉన్నాయి కార్లు మళ్ళీ. అమ్మో లంబార్కిని, ఓల్ని ఆనందం. సైకిల్ ఎందుకు అయ్యే? సైకిల్ ఎందుకు ఇయ్యే? అమ్మో వెళ్ళట్లేదు. సైకిళ్ళు, స్కూటీలు, కార్లు. వీళ్ళకి ఓనర్ ఎక్కడ ఉన్నాడు? మాట్లాడి ఎంత డబల్ కొట్టించేసుకుందాం మన ఇంటి దగ్గరికి. ఓనరు ఎక్కడున్నావు? ఓనరు? హలో, నేనే ఇక్కడ. ఏం కావాలి? ఎంత డబల్ పెట్టించేయండి అసలుకి. మీది ఏం సిటీయో చెప్పండి, డబుల్ ప్యాకింగ్ చేపిస్తాం. మా జింజర్ బైక్ 3D అండి, పంపించండి మీరు. సరే అండి, మేమైతే పంపించేస్తాం. మీ నెంబర్ మాకు కాంటాక్ట్ అయితే పేమెంట్ ఇప్పిస్తాం. మీరైతే మాకు డబ్బులు ఇచ్చేయండి, మీకైతే అక్కడ పెట్టిచ్చేస్తాం. సరే 9490385414 అంతే. మీకైతే ఇంకా డబ్బులు కొట్టేసా, ఓకేనా? సరే, నీ కార్లో ఎంతన్నా షోరూంలోకి రప్పిస్తా. అమ్మా ఇంకైతే ఇప్పుడైతే వచ్చాను ఇంటికి ఇప్పుడే. సరే గాయ్స్, ఇంకైతే లెగిసా. మన షోరూమ్కి అయితే వెళ్ళి చూద్దాం. రాత్రి అంతా ట్రావెల్ చేసి రాత్రే వచ్చా.
ఇంకా వెళ్ళిపోయేది నా కొత్త షోరూమ్ చూస్తా, అది దింపేసిందో లేదో, లేకపోతే దాన్ని ఒకటి తీస్తా కదా. నేను నెంబర్ కూడా తీసుకోండి. అంటే నేను ఎంత 3 లక్షలు అయితే నేను 5 లక్షలు కొట్టేసా, అందుకే 2 లక్షలు ఇచ్చింది, అందుకే నా నెంబర్ కూడా చెప్పా. మనం లైన్ పాటియం అని మీకు తెలుసు కదా. ఒరే చూసుకో. సరే, ఇంకైతే కొంచెం లెఫ్ట్ తిరిగితే అది మన షోరూమ్ అయితే అందరికన్నా హైట్లో ఉంటుంది కాబట్టి వెళ్ళి చూసేవచ్చు. హైట్ ఉన్న షోరూమ్ మనదే. ఇంకైతే వచ్చేవచ్చు. అది వచ్చేసాను షోరూంలోకి. కార్స్ అయితే పెట్టిందో లేదో, మనమైతే ఇక్కడైతే పెడదాం కారు. మనమైతే ఇక్కడ పెట్టి దిగి చూద్దాము పెట్టిందో లేదో కార్స్. సరే చూద్దాం. మనమైతే ఏంది ఇక్కడ 2 KTMలే పెట్టింది. మనమైతే ఇంకైతే పైకి వెళ్ళి చూద్దాం, ఇంకేమైనా పెట్టిందేమో. పైకి అయితే ఒకసారి అయితే వెళ్ళిపోదాం, పైన ఏమైనా పెట్టిందో, లేకపోతే పైన ఏం పెట్టలా, ఏమైనా మోసం చేసిందా ఏంది ఇది. బయటికి కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి, బయట ఏమైనా కనబడితే చూద్దాం. ఫస్ట్ అయితే వెళ్దాం, బయటకు అయితే వెళ్ళిపోదాం అంతే. లేకపోతే అన్ని డబ్బులు పెట్టింది చాలా పెట్టింది. అయితే వెళ్ళి చూసేద్దాం. ఇంకా చెప్పిన కార్లు అంతా పెట్టిందో లేదో. అది పెట్టింది. ఇది ఇక్కడ ఒక బైక్ పెట్టింది, అన్నీ అక్కడ కాలిపోతుంది. ఎందుకు ఏరోప్లేన్, హెలికాప్టర్ ఇక్కడేమో నింజా. ఓమో, ఇక్కడ ఒక బైక్ పెట్టింది కాలు. మళ్ళీ స్కూటీలు పెట్టిందిలే చాలా. ఇంకంతే, ఇక్కడ నుంచి రేపు వ్యాపారం చూపిస్తా. ఈరోజుకైతే వీడియో ఇదే గాయస్, మనమైతే ఆపేయాలి ఇంకా వీడియో.